హాయ్ అండి, ఫ్లవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి నమస్కారం అండి. ఈరోజు అటుకులతో కురుకురులు చేశానండి. పిల్లలు ఎంతో ఇష్టపడే హ్యాపీగా తింటారు. చాలా చక్కగా చాలా బాగా వచ్చినాయండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. అటుకులు బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ అయినాయి కదా. ఆ బౌల్లోకి ఆ పౌడర్ తీసుకొని ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో ఆ కప్పులో 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. కొద్దిగా సాల్టు, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పౌడర్ అండి. మీ దగ్గర ఏది ఉంటే అది, చాట్ మసాలా, చికెన్ మసాలా పౌడర్, ఏదైనా గరం మసాలాలో ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత వాటరు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇదంతా బాగా దగ్గరికి ఉక్కేలాగా పెట్టుకోవాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. చల్లారి పెట్టుకొని మొత్తం పిండి అంతా ఉండలాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి చిన్న చిన్న ఉండలాగా తీసుకొని అలా చేసుకోవాలండి. తాళికిల్లాగా చేసుకోవాలి. మొత్తం పిండి అంతా అలాగే చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న కురుకురులు వేసుకోవాలండి. చూడండి, ఫ్రై అవుతుంది కదా, సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. అంతే వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కుర్కురే రెడీ.